ఓం శ్రీ లలితా త్రిపురసుందరి దేవ్యై నమః. లోకంలో ఎండవేడికి తప్పించిపోయే భూమిని చల్లబరచడానికి ఆకాశం నుంచి మేఘం వస్తుందన్నమాట. మన జీవితం కూడా ఒక్కోసారి కష్టాలనే ఎండలో మాడిపోతూ ఉంటుంది కదా. మరి మనసు అప్పుడు అశాంతితో తప్పిస్తూ ఉంటుంది. మరి మన సంసార తాపంతో కోపతాపాలతో రగిలిపోయేటువంటి మన అంతరాత్మను చల్లబరచడానికి ఏ మేఘం వస్తుంది? ఆ మేఘమే మన అమ్మ, మణిపూరక చక్రంలో కొలువైనటువంటి ఆ శ్యామలాదేవి. మరి సాక్షాత్తు శంకర భగవత్పాదులు మనకు అందించిన అమృత గుళిక ఈ 40వ శ్లోకం అన్నమాట. మణిపూర చక్రంలో అమ్మవారిని, శివుణ్ణి ధ్యానించే అత్యంత శక్తివంతమైన శ్లోకం ఇది. మరి మనమందరము ఆ జగన్మాతను ధ్యానిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాన్ని పఠిద్దామా మరి? తటిత్వం తం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయ్యా స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం. విన్నారు కదా, ఎంతటి అద్భుత వర్ణనండి. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారిని ఒక అద్భుతమైన నీలి మేఘంతో పోల్చారు. మరి ఆ మేఘం కురిపించే అమృత ధారలే మన కష్టాలను తుడిచిపెడతాయండి. మరి ఆ లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని ఇప్పుడు ఒక్కో పదం వారీగా విడమర్చి తెలుసుకుందాం. మొదటి పాదానికి వెళ్తే కనుక తటిత్వం తం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయా అంటే తటిత్వంతం అంటే మెరుపు, శక్త్యా అంటే అమ్మవారి శక్తి ద్వారా, తిమిర అంధకారం అనమాట, అంటే చీకటి, అజ్ఞానం, ఇట్లా చాలా అర్థాలు వస్తాయి. పరిపంధి అంటే శత్రువు లేక విరోధి అన్నమాట. స్ఫురణ అంటే ప్రకాశం, వెలగడం అన్నమాట. అంటే ఏంటంటే అంతా కలిపితే అమ్మవారి శక్తి మెరుపులా ప్రకాశించి ఆ అంధకారాన్ని, అంటే ఆ చీకటిని, అజ్ఞానాన్ని శత్రువులా ఎదుర్కొని తొలగిస్తుంది అని అర్థం. అంటే అమ్మవారి శక్తి మెరుపు లాంటిది. ఎలా మెరుపు ఒక్క క్షణంలో చీకటిని తొలగిస్తుందో అలానే ఆమె కృప మనలోని అజ్ఞానం, భయం, చీకటిని వెంటనే పారద్రోలుతుందని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక రెండవ పాదానికి వెళ్తే కనుక స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్ర ధనుషం. స్ఫురన్న అంటే ప్రకాశిస్తూ, మెరుస్తూ, నానా అంటే అది అనేక రకాలైన, వివిధ రకాలైన, రత్నాభరణం అంటే రత్నాలతో అలంకరించినటువంటి ఆభరణాలు. స్ఫురన్నానా రత్నాభరణ అంటే వివిధ రకాలైన రత్నాలతో కూడినటువంటి ఆభరణాలు మెరుస్తూ ఉండంగా అని అర్థం. పరిణతేంద్ర, పరిణత అంటే అలంకరించబడిన, చుట్టబడిన, ధరించిన అని అర్థం అన్నమాట. ఇంద్రధనుషం అంటే ఇంద్రధనుస్సు అని అర్థం. పరిణతేంద్ర ధనుషం అంటే ఆ ఆభరణాల కాంతి ఆకాశంలో మెరిసే ఇంద్రధనుస్సులాగా ఆ మేఘం చుట్టూ అల్లుకుని ఉందిట. ఇక్కడ అమ్మవారు ధరించినటువంటి రత్న ఖచ్చితమైన ఆభరణాలు ఎంత కాంతివంతంగా ఉన్నాయంటే ఆ కాంతి నల్లని మేఘంపై పడి అది ఇంద్రధనుస్సులా కనిపిస్తోందిట. ఆ మేఘం ఎవరండి? శివుడు. మరి శివుడు నల్లని వర్ణంలో ఉంటే గనక ఆ మేఘంపై అమ్మవారి ఆభరణాల కాంతి ఇంద్రధనుస్సుల రంగురంగుల వెలుగును ప్రసరిస్తోందిట. ఇక్కడ మేఘం అంటే ఆ పరమేశ్వరుని యొక్క శాంతమైన, గంభీరమైనటువంటి తత్వం. ఇంకా రత్నాభరణాలు అంటే అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అన్నమాట. ఆ శక్తులు లేని శివుడు కేవలం ఏమవుతాడు? ఆకాశం లాంటి వాడు మాత్రమే. మరి ఎప్పుడైతే అమ్మవారి శక్తి అనే రత్నాల కాంతి పడినప్పుడే ఆ శివతత్వం ప్రపంచానికి ఒక అందమైన ఇంద్రధనుస్సులాగా దర్శనమిస్తుందిగా. అంటే ఈ వర్ణన ద్వారా సృష్టిలోని రంగులు, వైవిధ్యం అంతా కూడా ఆ పరాశక్తి యొక్క ఆభరణాల కాంతి అని శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారన్నమాట. ఇక
ఇక మూడవ పాదానికి వెళ్తే కనుక తవశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం. తవా నీవు అమ్మవారి అని అర్థం. శ్యామం అంటే నలుపు, నీలవర్ణం నలుపు అన్నమాట. మేఘం అంటే మేఘమే. కమపి కిమపి అని కూడా ముందు శ్లోకాల్లో మనకు వచ్చింది. అంటే వర్ణించలేనటువంటి, వర్ణనాతీతం అని కూడా చెప్పుకున్నాం ముందు శ్లోకంలో కూడా. మణిపూర అంటే మణిపూరక చక్రం అని, నాభిస్థానంలో ఉండేటువంటి శక్తి కేంద్రం అన్నమాట అది. మరి ఏక శరణం అంటే ఏకైక శరణము, ఏకైక ఆశ్రయంగా, ఏకైక స్థానంగా కలిగింది అని అర్థం అన్నమాట. అంటే ఏంటంటే నీ అద్భుతమైనటువంటి నలుపు మేఘం వంటి రూపము మణిపూర చక్రాన్ని ఆశ్రయించి ఉంది. తవశ్యామ మేఘం కమపి నీవైనా అద్భుతమైనటువంటి ఆ వర్ణించలేనటువంటి ఆ నీలవన్నపు మేఘాన్ని అని అర్థం అన్నమాట. అంటే యోగ శాస్త్రం ప్రకారం మణిపూరక చక్రం నాభి దగ్గర ఉంటుంది కదా, ఇది అగ్నితత్వానికి నిలయం అన్నమాట. మనిషికి ఉండే కోరికలు, భయాలు, ఇంకా కర్మల తాపం ఎక్కువగా ఉండేది ఈ చక్రం దగ్గరే అన్నమాట. మరి ఆ చక్రంలో అమ్మవారు శివునితో కలిసి ఒక చల్లని మేఘంగా ఉద్భవిస్తారట. ఇది ఎందుకు ముఖ్యమంటే నాభి వద్ద ఉన్నటువంటి అగ్ని, జఠరాగ్ని వల్ల కలిగేటువంటి ఆ వేడిని ఆ నీలమేఘం అంటే అమ్మవారి చల్లని అనుగ్రహము తన అమృత వర్షంతో శాంతపరుస్తుంది అని అర్థం. ఇక నాలుగవ పాదానికి వెళ్తే గనక చివరి పాదం అన్నమాట. నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం. నిషేవే అంటే నేను సేవిస్తున్నాను, నేను ఆశ్రయిస్తున్నాను తల్లి. వర్షంతం అంటే వర్షం కురిపించడం, వర్షించేది. అంటే వర్షం అంటే ఇక్కడ వర్షం కాదండి, అంటే అనుగ్రహాన్ని కురిపించేది అని. హర మిహిర, హర అంటే శివుడు, మిహిరం అంటే సూర్యుడు. శివుడు అనేటువంటి సూర్యుడు అని. తప్తం వేడెక్కిన అంటే వేడితో తాపానికి గురైన, మాడిపోయిన అని అర్థం అన్నమాట. త్రిభువనం మూడు లోకాలు, భూలోకం, అంతరిక్షం, స్వర్గం అన్నమాట. ఈ మూడు లోకాలు త్రిభువనం. హరమిహిర తప్తం త్రిభువనం అంటే శివుడనే సూర్యుని ప్రతాపం వల్ల తప్పించిపోతున్న ఈ మూడు లోకాలను వర్షంతం నిషేవే కరుణామృత వర్షాన్ని కురిపించి చల్లబరుస్తున్న జగన్మాతను నేను సేవిస్తున్నాను అని అర్థం. ఇక్కడ శివుణ్ణి సూర్యునితో పోల్చారండి. హర మిహిర, సూర్యుడు వెలిగినిచ్చినట్లే శివుడు ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ ఆ జ్ఞానం లేదా వైరాగ్యం ఒక్కోసారి భక్తులకు కూడా చాలా కఠినంగా అనిపిస్తుంది. సంసార తాపంతో అలవటించే వారికి ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. మరి శివుడు శివుని ఈ వేడిని చల్లార్చడానికి అమ్మవారు మేఘంలా మారి తన కరుణ అనే వర్షాన్ని కురిపిస్తుందిట. ఇది వెలుపల ప్రపంచానికే కాకుండా మనలోని శరీరానికి కూడా వర్తిస్తుందండి. అంటే మన మనస్సులోని అశాంతి, కోపం, కర్మల వేడిని ఆ అమ్మవారి అనుగ్రహం చల్లబరచి మనల్ని ప్రశాంతంగా మారుస్తుంది అని అర్థం. అంటే శివుడు జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని మనం తట్టుకోగలిగేలా ప్రేమతో, కరుణతో పంచుకునేది ఎవరండి? ఆ అమ్మవారే అన్నమాట. అందుకే శంకరాచార్యుల వారు అటువంటి కరుణామైన నేను నిరంతరం సేవిస్తున్నాను అని ఈ శ్లోకాన్ని చెప్పారన్నమాట. అంటే అగ్ని సూర్యుడ వేడి వల్ల దహించబడుతున్న ఈ మూడు లోకాలను చల్లబరిచే, వర్షాన్ని కురిపించే ఆ దివ్య శక్తిని నేను ఆశ్రయిస్తున్నాను అని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇంకా భావార్థంలోనికి వెళితే కనుక మన శరీరంలోని నాభి స్థానంలో అంటే మణిపూరక చక్రంలో ఒక అద్భుతమైన సన్నివేశం జరుగుతుందండి. నాభి అనేది శరీరానికి మధ్య స్థానం. నాభి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు, కింద ఉండేవి అధోలోకాలు. ఇవి చీకటితో అంటే అజ్ఞానంతో నిండి ఉంటాయట. వాటిల్లో వెలుగులు నింపడానికి శివశక్తులు ఇక్కడ మేఘము మెరుపులాగా ఉంటారట. సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక నల్లని మేఘంలా ఉంటే గనక ఆ మేఘంలో మెరిసే మెరుపు తీగలాగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారట. మెరుపులతో వెలుగులు నింపి జ్ఞానం నింపుతారట. మేఘం ద్వారా అమృతం కురిపించి స్వాదిష్టాన చక్రంలో సంవర్తనం అనే అగ్నిగా, సంవర్తకాగ్ని అని నిన్న శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. సంవర్తకాగ్నిగా శివుడు కురిపించే ఆ ప్రళయాగ్నికి ఉపశమనంగా ఇక్కడ అమ్మవారు
అమృతం కురిపిస్తూ ఉంటుందట. ఆ మేఘం పైన వచ్చేటువంటి ఆ ఇంద్రధనుస్సు ఏంటో తెలుసా? అమ్మవారు వేసుకున్నటువంటి రత్నాల నగలు. ఎండ ఎక్కువగా ఉంటే మేఘం వచ్చి వర్షం కురిపించి భూమిని ఎలా చల్లబరుస్తుందో, అలాగే మన మనసులో ఉండేటువంటి కష్టాలు, కోపాలు అనే వేడిని తగ్గించడానికి ఆ అమ్మవారు అమృత వర్షం కురిపిస్తుందట. మరి ఆ తల్లిని మనం మనసు నిండా అందరం ఒకసారి నమస్కరించుకుందాం. ఇంకా చెప్పాలంటే మనం నిత్యం కష్టాలని ఎండలో సంసార తాపంతో సతమతమవుతూ ఉంటాం కదండి. మరి ఆ కష్టాల వేడిని చల్లార్చడానికి ఆ జగన్మాత తన కరుణామృత వర్షాన్ని మనపై కురిపిస్తుందట. మరి ఆ తల్లి ధరించినటువంటి ఆ రత్నాల ఆభరణాల కాంతి ఆ నల్లని మేఘంపై పడి ఇంద్రధనుస్సులా మెరుస్తూ మనలోని అజ్ఞానమైన చీకటిని పారద్రోలుతుందట. శివుడనే సూర్యుని వేడితో ఈ మూడు లోకాలు తపిస్తుంటే అమ్మవారి అనుగ్రహమే ఆ వేడిని చల్లార్చే చల్లని వర్షధార అవుతుందట. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ అమ్మవారిని ఆశ్రయిస్తామో మన మనస్సులో ఉండేటువంటి అశాంతి, కర్మల వేడి అంతా తొలగిపోయి మన జీవితం ప్రశాంతంగా ఆనందంగా మారుతుందట. అదే ఈ శ్లోకం మనకు నేర్పే పరమార్థం అన్నమాట. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏమిటంటే, శివశక్తులు విడదీయలేని వారు, మణిపూరక చక్రంలో వారు మేఘం మరియు మెరుపులాగా కలిసి ఉంటారు. సంసార తాపత్రయాలతో సతమతమయ్యే జీవులకు అమ్మవారి కరుణా కటాక్షం ఒక చల్లని వానజల్లు వంటిది. మనం చేయాల్సిందల్లా ఆ తల్లిని నమ్ముకొని ధ్యానించడమే. అదండి ఈ దివ్యమైన శ్లోక భావార్థం. ఏ తల్లి అయితే మనకు ప్రాణాధారమైన శక్తిని ప్రసాదిస్తుందో ఆ తల్లి మణిపూరక వాసికి. ఈ విషయాన్ని గ్రహించి ధ్యానం చేస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి. మరి ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల కడుపుకు సంబంధించిన వ్యాధులు తొలగుతాయని, మనసులోని భయాలు పోయి ధైర్యం కలుగుతుందని పెద్దల వాక్కండి. మరి దీనికి ఉపమానం ఏంటంటే, ఎండలో అలసిపోయినటువంటి బాటసారికి దొరికినటువంటి చల్లని చెట్టు నీడ లాంటిది ఆ అమ్మవారి ధ్యానం. ఆ మణిపూరక వాసిని, ఆ మంగళకారిణి, ఆ జగన్మాత మనందరిని చల్లగా చూడాలని కోరుకుంటూ, సర్వం శ్రీ లలితా చరణార విందార్పణమస్తు. స్వస్తి.